చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి సిఎస్ వైద్యులు జయ ఆరోగ్యం గురించి వివరించినట్లు తెలిపారు స్టాలిన్. தமிழக முதலமைச்சர் அவர்கள் அப்போலோ மருத்துவமனையில் கடந்த 22ஆம் தேதி அனுமதிக்கப்பட்டு அப்பொழுது வெளியிடப்பட்ட மருத்துவ செய்தி ஓரிரு நாட்களில் அவர் உடல்நலம் பெற்று வீடு திரும்பி விடுவார் என்று தொடர்ந்து செய்திகளை வெளியிட்டுக் கொண்டிருந்தார்கள். ஆனால் 2 நாட்களுக்கு முன்பு மேலும் பல நாட்கள் மருத்துவமனைகளில் தங்கி அவர் சிகிச்சை பெற்றுக்கொள்ள வேண்டிய சூழ்நிலையில் இருக்கிறார் என்கிற நிலையில் செய்தி வந்திருக்கிறது. ஏற்கனவே அனுமதிக்கப்பட்ட நேரத்திலேயே தலைவர் கலைஞர் அவர்கள் அவர் உடல் நலம் பெற்று திரும்பவும் தன்னுடைய பணியை தொடர்ந்து வேண்டும், அதற்காக என்னுடைய வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்கிறேன் என்று தெரிவித்திருக்கிறார்கள். సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, జయ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రసాద్, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను 17వ రోజు కూడా తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పరామర్శించడానికి వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ప్రస్తుతం 7 గంటల 5 నిమిషాల నుంచి 7 గంటల 25 నిమిషాల వరకు దాదాపు 20 నిమిషాల పాటు తమిళనాడు ప్రతిపక్ష నేత తమిళనాడు పార్టీకి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి స్టాలిన్ వచ్చి పరామర్శించడం జరిగింది. అయితే ఆయన్ని వార్డు వరకు తీసుకెళ్లారు. తమిళనాడుకు సంబంధించినటువంటి తమిళనాడు ఎంపీలు అలాగే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఓ పన్నీర్సెల్వము అలాగే తంబిదురై కూడా వీరిద్దరూ ఆ వార్డు వరకు తీసుకెళ్లారు. అక్కడ ఎవరైతే చికిత్స ఇస్తున్నారో ఆ డాక్టర్లతో మాట్లాడారు స్టాలిన్. ఎలాంటి చికిత్స ఇస్తున్నారో అమ్మకు అన్న దానికి సంబంధించి కూడా వివరించడం జరిగింది. దానితో పాటు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అలాగే ఓ పన్నీర్సెల్వం కూడా తమిళనాడు సీఎం జయలలితకి ఇస్తున్నటువంటి ఈ చికిత్సకు సంబంధించి పూర్తి వివరాలు స్టాలిన్కి చెప్పడం జరిగింది. అయితే జయలలితను చూడడానికి పూర్తి స్థాయిలో తనకు సాధ్యం కాకపోయినా కానీ ఆమె ఎలా ఉందో ఆమె ఆరోగ్యం గురించి వాకప్ చేయమని చెప్పి కూడా ఆ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆదేశించడంతో స్టాలిన్ ఇక్కడ రావడం జరిగింది. అయితే అత్యంత గోప్యంగా ఉంచినటువంటి ఈ యొక్క పర్యటన చివరి నిమిషంలో ఆయన రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డిఎంకే పార్టీ అపోలో ఆసుపత్రిలో ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి తెలుసుకుంటున్నారు. స్టాలిన్ కూడా ఆవిడ త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. అయితే డిఎంకే పార్టీకి సంబంధించి అలాగే డిఎంకే పార్టీ తరఫున ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆవిడ త్వరగా కోలుకుంటున్నారని కూడా చెప్పడం జరిగింది. ఆసుపత్రిలో జయకు అందిస్తున్న వైద్యము దాని వివరాలను కూడా ఆయన అడగడం జరిగింది. అంతకుముందు అన్నా డిఎంకే అధినేత్రి జయలలితను పరామర్శించడానికి అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక లీడర్లు అధ్యక్షులు కూడా రావడం జరిగింది. ఉదయం కూడా వైగో కూడా వచ్చాడు. ఎండిఎంకే పార్టీ అధ్యక్షుడు వైగో రావడం జరిగింది. ఆవిడ త్వరగా కోలుకుంటుందని ఆవిడకి చికిత్స ఇస్తున్నటువంటి రిచర్డ్ జాన్ బ్యాలోతో కూడా మాట్లాడాను. ఆయన ఇస్తున్నటువంటి చికిత్సకు సంబంధించి డీటెయిల్స్ చెప్పడంతో ఆయన థ్యాంక్స్ కూడా చెప్పాను. జయలలిత త్వరగా కోలుకోవడానికి ఇలా ఆయన చేస్తున్నటువంటి చికిత్సకు సంబంధించి కూడా అడిగి తెలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది. అయితే మధ్యంతరంగా ఇప్పటికిప్పుడు ఇన్ఛార్జ్ సీఎంను పెట్టాల్సిన అవసరం లేదని కూడా వైగో చెప్పడం జరిగింది. ఇక జయలలిత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ప్రతిరోజు కొత్త విషయాలు చెప్తున్నటువంటి అపోలో ఆసుపత్రి వైద్యులు ఈ రోజు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. ఏదైతే చికిత్స చేస్తున్నామో ఆవిడకి ఈరోజు ప్యాసివ్ ఫిజియోథెరపీ అంటే బాడీ పూర్తిగా కోమా స్థితిలో ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆవిడ కోలుకోవడానికి ఆ ఫిజియోథెరపీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా మార్చడం జరిగింది అని చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు ఏదైతే వెంటిలేషన్ మీద ఉన్నారో ఆవిడకి అడ్జస్టబుల్గా చేసి శ్వాస ఈజీగా తీసుకోవడానికి సంబంధించి రెస్పిరేటరీ క్లినిక్ మెడిసిన్స్ కూడా ఆవిడకి ఇచ్చామని, యాంటీబయాటిక్స్ అలాగే న్యూట్రిషన్ ఫుడ్కు సంబంధించినటువంటి లిక్విడ్స్ కూడా ఇచ్చామని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు 17వ రోజు అటు రాజకీయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా వచ్చి పరామర్శించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా జయలలితకు సంబంధించి ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ అలాగే పార్టీలో పాలనా వ్యవహారాలు చూసినటువంటి చీఫ్ సెక్రటరీ అలాగే షీలా బాలకృష్ణన్ కూడా దీనికి సంబంధించిన వ్యవహారాలను అపోలో ఆసుపత్రి వైద్యుల ద్వారా బయట పెట్టడం జరుగుతుంది. అయితే నిన్న
ఒకసారిగా వచ్చినటువంటి డిమాండ్ ఏదైతే ఇన్ఛార్జ్ సీఎంను పెడుతున్నారన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది ఈరోజు ఒక్కసారిగా అణిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలని ఇప్పట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పి అన్నాడీఎంకే భావించిన నేపథ్యంలో ఇంటర్మ్ సీఎంని అపాయింట్ చేసే విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. రేపు ఉదయం కూడా ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు అలాగే రిచర్డ్ బ్యాలే కూడా తమిళనాడు సీఎం జయలలితని రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కొన్ని టెస్టులు చేస్తారని కూడా మనకున్నటువంటి సమాచారం.